రాధా మనోహర్ దాస్కి ఇచ్చిన కౌంటర్, దిమ్మ తిరిగే కౌంటర్. ఎందుకంటే ఇతనిదేందో ఇతని జీవితం గురించి చూసుకోడు, ఇతర మతాల గురించి అందరినీ ఆడిపోసుకుంటూ ఉంటాడు. ఈరోజు పోలీస్ స్టేషన్ పాలు కావటానికి కారణము అతడు చేసిన ఇతరుల మీద గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదట. అలాగనే ఇతని యొక్క జీవితం విధానం తెలుసు, కానీ ఇతను ఇతరుల మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు. ఇది ఇతని జీవితానికి ఉన్న అర్థం. అందుకే ఇతన్ని అందరూ టార్గెట్ చేస్తారు, ఎందుకంటే ఇతను జీవితం దొంగ జీవితం. ఇది చూడండి, ఈయన జీవితం, ఈ రాధా మనోహర్ దాస్ జీవితం దొంగ వైఖరి, ఇతరులని దుమ్మెత్తిపోయటము, నోటికొచ్చినట్లు మాట్లాడటము. ఇది ఇందుకు ఆ కానిస్టేబులే ఎంత భయంకరంగా ఆయన మానవత్వంగా ఒక పోలీసు ఆఫీసర్ గారికి ఆయన హృదయం గాయపరచబడ్డాడు. కేసు పెట్టినప్పటికీ ఎందు నిమిత్తము చట్టము అందరికీ న్యాయం చేయటానికే ఉంది. పోలీసు అధికారులు చాలా అన్ని విధములుగా సహాయం చేస్తూనే ఉన్నారు, కానీ వారి మీద ఉన్న పై అధికారులు కరెక్ట్గా ఉన్నారంటే లేరని చెప్పాలి. రాధా మనోహర్ దాస్ మీద కేసు పగిలింది, స్టేషన్లో ఎందుకు వేయించలేదు? ఎందుకు స్టేషన్ నుంచి బయటకు పంపించారు? కారణం ఏంది? ఇది జరుగుతున్న దొంగ వైఖరి. ఇందుకే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, గమనించి గుర్తించండి, ఇలాంటి దొంగ బాబాలని నమ్మవద్దు. కాబట్టి ఈ సహోదరుడు రాధా మనోహర్ దాస్ గురించి తన జీవిత రహస్యాన్ని చెప్పుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మీరే వినండి, సహోదరుడు చెబుతున్న మాటలని ఆలకించండి. కాబట్టి వినండి. అందుకే రాధా మనోహర్ దాస్ అని పెట్టేది ఉండే. మోహన్ రావు సొంత ఊరికి పోయేందుకు ఉదాహరణ లేదు. నువ్వు ప్రతి ఊరికి తిరిగి బైబిల్ని తిడుతూ ఉంటావు, ఇతర మతాలను తిడుతూ ఉంటావు. నీ వాట్సాప్లో ఏం పెట్టావురా నా గురించి? ఆడెవడో హైందవుడని ఒకడు పెట్టిన దాన్ని నీ వాట్సాప్లో రీపోస్ట్ చేసావు, నాకు ఒకరు పంపించారు. ఆ హైందవుడి గాడి మీద కూడా 50 కోట్ల డిఫెమేషన్ ఉంది, నీ మీద కూడా 50 కోట్ల డిఫెమేషన్ ఉంది. ఎత్తుక్కోరా, లాయర్ని ఎత్తుక్కో. విజయవాడ పోతే ఏడుంటావు, హైదరాబాద్కి వస్తే ఎవరి ఇంట్లో ఉంటావు, ఏ ఊరికి పోతే ఎవరికి ఫోన్ చేసి నాకు 1 రోజు 2 రోజులు అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పి ఎలా బ్రతిమలాడుతూ నీ జాతకం మొత్తం బయటికి తీస్తాను నా కొడక. నువ్వు పెట్టిన ఎదవప్పు కామెంట్ల వల్ల 2023 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు 3 monthsలో. అలాంటి ఛానల్ని నువ్వు పెట్టిన కామెంట్స్ వల్ల డిలీట్ చేస్తారు. దేవుడి ముందు ఫోన్ పెట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా హిందువులుగా ఉన్నప్పుడు నేను ఎందుకు దీంట్లో ఉండాలి అని చెప్పి 83,000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేశా. నిన్ను వదలనరా నేను. ఈ దరిద్రపు గొట్టు బిచ్చగాళ్ళతో నిన్ను కూడా పెట్టి నీకుంటుంది చూడిగా, నీ మీద సిరీస్లు వస్తాయి. ఏమని పెట్టవరా పోస్ట్? వీడు హిందూ రూపంలో ఉన్న గొర్రె, మన ఆడపిల్లని రక్షించుకోవాలి, ఈ బంగారు తల్లికి సపోర్ట్ చేయండి సనాతన ట్రావెలర్ గాడి నుంచి అని పెట్టావు. గొర్రె అంటే గుద్ద పగలదెంగతాం. ఎవరిని నాకు గొర్రె అంటున్నావు? నాకు తెలిసిన రామాయణం నీకొచ్చా? నాకు తెలిసిన మహాభారతం నీకొచ్చా? నాకు తెలిసిన శ్లోకాలు నీకొచ్చా? ఏది రాదు. పొద్దున్న లేస్తే కాషాయం కట్టుకోవాలి, బైబిల్ని పట్టుకొని తిడతా ఉండాలి, ఇతర మతాలను తిడతా ఉండాలి. ఇదే కదరా నీ పని రాధా మనోహర్ దాస్. ఊకున్నా కొద్ది నాటకాలు మింగుతారు ఎందుకురా? ఆ పిల్లకి ఏదో అన్యాయం జరిగితే నీ గుద్దల దమ్ముంటే తీసుకుపోరా పోచరం పిఎస్కి. హరాస్ చేసా అన్నది 1 పేజీ ప్రూఫ్ ఇచ్చిందిరా, ఫాల్తుసాలే. పోయినాం మొన్న పోలీస్ స్టేషన్కి 4వ సారి. 3వ సారి పోతే 4 గంటల నుంచి పెట్టి 15-20 నిమిషాలు టైం ఇచ్చిర్రు. మేము చెప్పేది ఇన్లే. మళ్ళా సిఐ చేంజ్ అయ్యారని తెలిసి మళ్ళీ ఫోన్ వస్తే వెళ్ళినా. 1 పేజీ ప్రూఫ్ ఇచ్చిన, 1 పేజీలో నా పేరు లేదు, ఆమె పేరు లేదు. 1 పేజీ ప్రూఫ్ ఇచ్చి హరాస్ చేశారని అంటే నువ్వెట్లరా నమ్మినావు? ఇదే పనారా నీకు? నీ మీద కేసు అయిందనే కదా ఇట్లాంటివన్నీ పెడుతున్నావు. గుద్దా వల్దెంగుతాం ఇంకొకసారి. నన్ను క్రిస్టియన్ అన్నా, నన్ను ముస్లిం అన్నా సరే. రాధా మనోహర్ దాస్.
రాడ్ తీసి నోట్లో పెట్టుకో. నేను హరాస్ చేశానని ఆ పిల్ల దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఒక్క పేపర్లో కూడా నా పేరు లేదు, ఆ అమ్మాయి పేరు కూడా లేదు. ఆ అమ్మాయిని హరాస్ చేశానని, ఇంకో 4 పిల్లల్ని హరాస్ చేశానని ఏమేమో చెప్పింది సోషల్ మీడియాలో. ఆ పిల్ల చేసిన డ్యామేజ్కి, ఆమెకు చేసిన మీరు సపోర్ట్కి ఆమె మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయితే మళ్ళీ 30-40 మంది కోర్టు చుట్టూ తిరగాలి నా కొడక. పిచ్చ పిచ్చ మాటలన్నీ మాట్లాడొద్దు. తిప్పుతారా మిమ్మల్ని అందరినీ తిప్పుతా. ఆ అమ్మాయి దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు ఆ అమ్మాయిని హరాస్ చేశానని. కానీ నువ్వు నీ కామెంట్ చదువుతావు చూడు, రాడ్డా మనోహర్ దాస్. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ప్రవళిక అని ఒక అమ్మాయి కామెంట్ పెడితే ఇది ఏమని రిప్లై ఇచ్చింది తెలుసా? అమ్మ నాన్న పేరు చెప్పడానికి భయపడుతున్నావు అంటే నీ పుట్టుక చాలా తేడా అని, ఏసు నాకే అడుగు పుట్టావో తెలీదు అన్న మాట అంటారే. తెలుగులో కామెంట్ పెట్టడమైనా కరెక్ట్గా పెట్టడం నేర్చుకోరా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఓ రామాయణం రాదు, మహాభారతం రాదు, బైబిల్ని పట్టుకొని తిట్టడం తప్ప నీ బ్రతుక్కేమొచ్చురా రాడ్డా మనోహర్ దాస్. దాని తర్వాత ఆ పిల్ల మంచిగా రిప్లై ఇచ్చింది. దానికేం రిప్లై ఇచ్చినారా నువ్వు రాడ్డా మనోహర్ దాస్? ప్రవల్లికి కూడా హిందువులకి